మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖండ ఐశ్వర్యం కావచ్చును, అదేవిధంగా ఆర్థికంగా మనము ఏ విధమైనటువంటి దృఢంగా ఉండాలి, ఏ విధమైనటువంటి మూలాల వల్ల మన చుట్టూ ఉండేటువంటి వారు మనల్ని నాశనం చేస్తారు, మన గురించి చెడుగా చెప్పడం కానీ దుష్ప్రచారం చేసే అటువంటి క్రమాలలో మరి మనము ఏ విధమైనటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా ఏ విధంగా మనము అమ్మవారికి దగ్గర కావాలి అనేటువంటి క్రమాలలో ముందుగా ఒక మాట ఇక్కడ, మిమ్మల్ని మీరు గుర్తుంచుకోండి, మీకు మీరు సాటి లేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనకు జరిగేటువంటి ఒక చిన్న చిన్న తప్పిదాలు కానీ ఒక చిన్న చిన్న సంఘటనలలో మనము భయపడిపోతూ ఉంటాం. బైక్ స్కిడ్ అయి కింద పడగానే అయ్యో ఏదో జరిగిందే అమ్మో అనుకుంటాం. ఏదో మనకు తెలియకుండా కొంత అమౌంట్ మనకు లాస్ అయినటువంటి క్రమంలో భయపడిపోతూ ఉంటాం. అంటే మనది మనము ధైర్యంగా ఉండాలి. రెండో విషయం ఏమిటి అంటే, ఎప్పుడైతే మనల్ని నాశనం చేయడానికి మ్యాక్సిమం మన చుట్టూ ఉండేటువంటి వారు మన గురించి దుష్ప్రచారం చేయడం కావచ్చును, మన గురించి చెడుగా చెప్పడం కావచ్చును, మన పరువు తీసేటువంటి పనులు కానీ లైక్ ఇవన్నీ మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. మనము ఈ చుట్టూ ఉండేటువంటి వారి యొక్క పనులను చూస్తూ ఆగిపోయినా మన గురించి పూర్తిగా విషయం తెలిసింది అని చెప్పి ఆ ఎదుటి వ్యక్తి మరి ఎక్కడైనా ఏమైనా చెప్తాడా మన సీక్రెట్ విషయాలు కానీ. ఎందుకంటే ఇవాళ రేపు మనతో వండుకుంటూ మనల్ని చెడుగా చిత్రీకరించడం కానీ మనల్ని మోసం చేసేటువంటి వారే 100కు 200% ఉన్నారు. మొన్న ఒక డైరెక్ట్ అపాయింట్మెంట్లో భాగంగా ఒక చక్కటి, అంటే పేర్లు నేను చెప్పాను కానీ, ఒక ఆంధ్రాలో ఒక ఏరియాలో తను సంతకం పెడితే భూమికి సంబంధించినటువంటి పనులు చాలా అద్భుతంగా సాగుతాయి. మరి అతని కారు డ్రైవరు ఈ విషయాలన్నీ తెలుసుకొని వారు వేరే వారికి చెప్పడం ద్వారా కొంచెం వీరికి ఇబ్బంది కలిగించే సందర్భాలైనాయి. అందుకే ఏదైనా సీక్రెట్ విషయాలు కానీ మనం చేసే పనులు కానీ ఎప్పుడు ఎవరికి ఎలాంటిది చెప్పకుండా సీక్రెట్గా చేసుకోవాలి. ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీరు హోమం రూపకంగా చేసిన, ప్రతిరోజు జపం చేసిన మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో మీ వ్యక్తిగత జాతకరీత్యా పంచమ భావం కానీ మనకు ఇది ఒక మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీ పంచమ భావంలో ఉండేటువంటి యోగకారకుడు, 11వ భావంలో ఉండేటువంటి యోగకారకుడు, అదేవిధంగా మరి బాధకారకుడు కూడా ఉంటాడు. ఈ బాధకారకుని యొక్క దశ అంతర్దశలు నడుస్తూ ఉన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక ఆర్థికంగా మనము డెవలప్మెంట్ కావాలి అని అనుకుంటే మన ఈ యొక్క లక్ష్మీ యోగము మన జాతకరీత్యా ఎక్కడ ఉన్నది అనేటువంటి తెలుసుకొని మీరు లక్ష్మీ యోగానికి సంబంధించింది చేసుకోవడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఓం శ్రీం కమలే కమలాలయ ప్రసీద శ్రీం క్షం. మళ్ళీ చెప్తున్నాను, ఓం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం క్షం అని జపిస్తూ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మంచిగా వినండి. ఓం శ్రీం కమలే కమలాలయే, ఓం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం క్షం. ఇది 108 సార్లు జపం చేయాలి. తామర పుష్పాలు ఉంటవి, మనకు తామర గింజలైనా లేదా లోటస్ అయినా అమ్మవారికి సమర్పించాలి. లేదా అమ్మవారికి మంచి అంటే ప్యూర్ పుట్ట తేనెను సమర్పించినా కూడా మురిసిపోతుంది అమ్మవారు. పచ్చ కర్పూరాన్ని ఎప్పుడూ మీ వద్ద పెట్టుకునే ప్రయత్నం చేయాలి. పచ్చ కర్పూరాన్ని కనుక మనము ధనం పెట్టేటువంటి ప్రదేశాలలో పెట్టినట్టయితే అక్కడ అఖండ ఐశ్వర్యము అనేటువంటిది ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక ఈ మంత్రాన్ని ఒక శుక్రవారము సుమారుగా ఉదయం 5:30 నుండి 6:30 ప్రాంతంలో, మళ్ళీ చెప్తున్నాను, శుక్రవారం రోజు 5:30 నుండి 6:30 లోపు అమ్మవారి ఫోటో ముందు చక్కగా కూడా ఒక 108 తామర గింజలను పెట్టండి. గాజు గ్లాసులో పెట్టండి, గాజు బౌల్లో పెట్టి చక్కగా
ఆ ఫోటో ముందు కూర్చోండి. ఫోటో ముందు కూర్చొని ఒక లోటస్ కమల పుష్పం అమ్మవారికి సమర్పించి చక్కగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఒక 1008 సార్లు లేదా 108 సార్లు జపం చేసిన ఎడల ఇట్లా మీరు సుమారుగా ఒక 9 శుక్రవారాలు చేసేటువంటి క్రమంలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అయితే మనం ఇది చేస్తున్నన్ని రోజులు కూడా ఇంట్లో కోపానికి రావడం కానీ, నాన్ వెజ్ వండడం కానీ, లైక్ మత్తు పదార్థాలు కానీ వీటికి దూరంగా ఉంటూ సాత్విక ఆహారాన్ని తింటూ ఈ శుక్రవారము నేలపై పడుకుంటూ బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కనుక ప్రతి శుక్రవారాలు అంటే ఏదైనా ఒక శుక్రవారం రోజు మొదలుపెట్టండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.